ఇదిగోండి, ఇదేమో ఈ సంవత్సరం చేసిన అలంకారం అండి. 2025లో నేను చేసిన అలంకారము. మా ఇంట్లో మహాలక్ష్మి అవతారం రోజు పూజ పెట్టుకున్నానండి. లలిత సహస్రనామం, సౌందర్యలహరి రెండు పారాయణం పెట్టుకున్నానండి. సో అందువల్ల నేను మహాలక్ష్మి అవతారం లాగా చేస్తున్నాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, చేసినంత వరకు చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి మహాలక్ష్మి అవతారము ఇలాగా చూడండి. దండలు వేశాను, తల్లో పూలు పెట్టాను, రెండు లేయర్ల దండ వేశాను. మహాలక్ష్మి దగ్గర ఆవు ఉందండి నా దగ్గర. మహాలక్ష్మి ఫోటో ఉంది నా దగ్గర, దాంట్లోనేమో ఆవు ఉన్నట్టుగానే ఉందండి. చూడండి, ఇక్కడ ఫ్రేమ్లో చూశానండి, ఆవు ఉంది కదా, అందుకని నేను కూడా ఇక్కడ ఆవు పెట్టానన్నమాట. అక్కడ ఫ్రేమ్లో ఆవు ఉంది కదా అని ఇక్కడ కూడా ఆవు పెట్టానండి. అండ్ అలాగే నా దగ్గర 2 ఏనుగులు కూడా ఉన్నాయండి. చూడండి ఇవి. అండ్ కమలాలు కూడా చూడండి, ఆ కమలాలు కూడా పెట్టానన్నమాట. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ ఏనుగులు ఉంటే అవి కూడా పెట్టానండి. అండ్ 2 నెమలి కూడా పెట్టానన్నమాట. అండ్ ఇక్కడేమో చూడండి, బిందెలో పళ్ళు ఉన్నట్టుగా పెట్టానన్నమాట. బిందె నిండా పళ్ళు ఉన్నట్టుగాను. ఇక్కడ కూడా పీకాక్స్ పెట్టానండి. పీకాక్స్ చాలా ఉన్నాయండి నా దగ్గర, అందువల్ల పీకాక్స్ ఎక్కువ కనిపిస్తాయి నా డెకరేషన్లోని, అలంకారంలోని. అండ్ ఇక్కడేమో ఇంకా పెట్టాలండి. ఇక్కడ ఒక ఇట్లాంటి పాట్ ఉంది, దాంట్లో పూలు పెట్టి పూలు ఇలా కింద పడుతున్నట్టుగా ఇంకా చెయ్యాలండి. అది చేస్తానన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ కూడాను పాట్ ఉందండి. పాట్లోనేమో ఆర్టిఫిషియల్ మనీ, మహాలక్ష్మి కదండి, అందుకని ఆర్టిఫిషియల్ మనీని ఆ పాట్ నిండా ఉన్నట్టుగా పెడుతున్నాను 2 వైపులాను, ఇక్కడను అండ్ ఇక్కడ కూడా అలా పెడుతున్నాను అనమాట. అవన్నీ పూజ రోజు అన్నీ రెడీ చేసుకుంటానండి. సో ఓవరాల్గా చూడండి, అలంకారం అంతా ఈ విధంగా వచ్చింది. ఇంకా వాల్కి అది పాత అలంకారమే ఉండిందండి. వాల్కి అది అలాగే ఉంచేసి అది ఏం కదపలేదు. మిగిలినవన్నీ తీసేసి ఇక్కడ ఇంకో పూజ జరిగింది ఇంతకుముందు, అవన్నీ తీసేసి ఇక్కడే మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ నవరాత్రుల పూజ కూడా పెట్టుకుంటున్నాను అనమాట, పారాయణము. చూడండి, ఇది మొత్తం అంతా చేశాక మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ పాట్స్ ఇటు అటు, అక్కడేమో పూలు పడుతున్నట్టుగాను అవన్నీ కూడా చేశాక మళ్ళీ చూపిస్తానండి. ఓకే, ఇదిగోండి, పాట్లో నుంచి పూలు ఇట్లాగా కింద పడుతున్నట్టుగా ఇలా పెట్టానండి. ఇక్కడ చూడండి. అండ్ తర్వాత ఏమో దీపం కుందులండి. దీపం కుందులకి కింద ప్లేట్ ఏమో కమలం ప్లేట్ పెట్టాను. ఇండియాలో దొరుకుతాయి కదా, నాకు ఒక ఫ్రెండ్ తాంబూలంలో ఇచ్చారు. తర్వాత దానికి ఏనుగులు పెట్టానండి. ఏనుగులు ఉన్నాయి నా దగ్గర. సో దానికి స్టిక్ చేశాను అనమాట. దీపం కుందులకి ఏనుగు దీపాల్లాగా స్టిక్ చేశాను అనమాట. చూడండి. తర్వాత చూడండి, ఇందాక ఇక్కడ వేరే ఏనుగులు పెట్టాను కదా, అవి తీసేసి 9 అమ్మవార్లు పెట్టానండి. కలర్ఫుల్గా ఉండేటివన్నీ పెట్టాను, 9 అమ్మవార్లు ఇక్కడ. అండ్ పైన చూడండి, ఇట్లా నెత్తి మీద పువ్వు కూడా పెట్టానన్నమాట 9 అమ్మవార్లకి. ఇక్కడేమో పీకాక్ అండి. చూడండి, ఇక్కడ పీకాక్, పర్పుల్ కలర్ పీకాక్ ఇక్కడ పెట్టాను. అండ్ ఇటువైపు కూడా ఆ పాట్లో నుంచి పూలు కింద పడుతున్నట్టుగా ఇక్కడ పెట్టాను ఇలాగా. చూడండి, పెడస్టల్ పెట్టి, పెడస్టల్ మీద పాట్ పెట్టి కింద పడుతున్నట్టుగా. సో మొత్తం ఓవరాల్గా ఇలా చేశానండి. మొత్తం అంతా ఇలా ఉంది. చూడండి, అమ్మవారి దగ్గర ఆవు, నా డోర్ మీద మెయిన్ డోర్కి అమ్మవారు ఉంది కదండి, అక్కడ ఆవు ఉన్నట్టుగా ఉంది. అందుకని నేను కూడా ఆవు తెచ్చి పెట్టానండి ఈ విధంగాను. కానీ అక్కడ ఫ్రేమ్లో మాత్రం అమ్మవారికి వెనకాల ఉందండి, నేను మాత్రం ముందు సైడ్ పెట్టాను అనమాట.
వెనకాల పెడుతుంటే నాకు మొత్తం ఆవంతా కవర్ అయిపోతుంది వెనకాల పెడుతుంటే. సో అందుకని ముందు సైడ్ పెట్టాను అనమాట అమ్మవారిని, ఆవుని ఫ్రంట్ సైడ్ పెట్టాను. అండ్ దీపాలు, అండ్ ఇక్కడ ఈ ప్లేట్లలోనేమో అన్ని 5 రకాల పళ్ళు పెడదాం అనుకుంటున్నానండి. పళ్ళు కానీ పూలు కానీ ఏవైనా పెడతాను. నాకు ఒకవేళ పువ్వులు వేజెస్ లాగా దొరికాయి అనుకోండి, అంటే నిజం పూలు ఇట్లా ఇప్పుడు ఈ టైంలో అమ్ముతారనమాట ఇక్కడ, అవి దొరికాయి అనుకోండి 5 రకాల పూలు తెచ్చి ఇక్కడ పెడతాను, ప్లేట్లలో పళ్ళు పెడతాను. అలాగే ఏదో ఒకటి ఆ రోజు డిసైడ్ అవుతాను అనమాట. ఓకేనండి, మొత్తం ఓవరాల్ అంతా ఇలా వచ్చిందండి. మళ్ళీ మీకు పూజ రోజు కూడా మళ్ళీ తీస్తానండి, కొంచెము ఆ వీడియో తీసి మళ్ళీ పూజ రోజు కూడా మొత్తం అంతా ఓవరాల్ లుక్ వస్తుంది కదా. అన్నీ పెడతాను కదా, దేవుళ్ళని పెట్టుకుంటాను, అమ్మవార్లకి పూజ చేసుకుంటాం కదా, అర్చన చేసుకుంటాము అవన్నీను. అందువల్ల ఒక అమ్మవారిని తెచ్చి పూజ రూమ్లో నుంచి తెచ్చి ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఓకేనా. చూడండి, ఈ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని పారాయణం చేసుకుందాం అనుకొని డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. కానీ టెంపుల్లో నవదుర్గలు పెట్టడం కోసమని అడిగారండి. ఇంక అందుకని నేను టెంపుల్లో ఇవ్వాల్సి వస్తుందండి. టెంపుల్లో నవదుర్గలు పెడతారు కదా, అందుకని టెంపుల్లో పెట్టిస్తున్నాను. ఇంట్లోకి మళ్ళీ నేను చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో అమ్మవారిని చేసుకుంటాను. ఈ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్కి వెళ్తోంది. ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్తున్నాను కాబట్టి అమ్మవారికి హారతి ఇచ్చి వారు పోసి తీసుకెళ్తున్నానండి. కారులో పెట్టుకొని తీసుకెళ్తున్నాను. చూడండి, 2 అమ్మవార్లు ముద్దు గుమ్మల్లాగా భలే కూర్చున్నారు. అసలు ముద్దుగా ఉన్నాయి 2ను. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. టెంపుల్కి వచ్చేసాము. ఎక్కడైతే అమ్మవార్లు 9 అమ్మవార్ల కోసం డెకరేషన్ చేశారో అక్కడ ఒక ఈ సైడ్ పెట్టమని నాకు చెప్పారండి ఫ్రెండు. అందుకని ఇక్కడ పెట్టానన్నమాట. నేనే ఫస్ట్ తీసుకొచ్చి పెట్టానండి. ఇక్కడ ఇంట్లో పూజలు అందుకోవాల్సిన అమ్మవారు ఈసారి గుళ్ళో 9 రోజులు పూజలు అందుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో కదా. అది ఫ్రెండ్ అడిగినప్పుడు ఇంకో అమ్మవారు కూడా చేసి ఇవ్వు అని అడిగారు కదండి. ఫస్ట్ చిన్న అమ్మవారు అడిగారు, తర్వాత జస్ట్ పూజ ముందు రోజు అడిగారు అనమాట. రాత్రి మెసేజ్ పెట్టారు 10:30కి 11:30కి నాకు ఇంకో అమ్మవారు చేసిస్తావా అని. ఇంకా ఇది ఇచ్చాను కదండి, ఈ పెద్ద అమ్మవారు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి. నాకే అదృష్టం అంతా వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోయాను అనమాట. ఇంకా అందరూ తీసుకొచ్చి పెడతారండి. అందరూ తీసుకొచ్చాక కూడా ఒక చిన్న 10 సెకండ్స్ బిట్ వీడియో తీసి ఇక్కడ అటాచ్ చేస్తాను. అందరు అమ్మవార్లు చూడండి, నాదొకటే కాదు, అందరూ పెడతారు. 9 మంది పెడతారు. చూడండి, టెంపుల్లో 9 అమ్మవార్లు పెట్టాక తీస్తా అన్నాను కదా. సో ఇదిగోండి, ఇది 9 అమ్మవార్లు అందరూ తెచ్చి పెట్టాక వీడియో అండి. చూడండి ఈ అమ్మవారు నేను గాజులతో చేసినది. చూడండి, ఈ అమ్మవారు కూడా నేను చేసిందే. చూడండి, ఇంతకుముందు చేసిన అమ్మవారిని టెంపుల్లో నవదుర్గలు పెట్టారు కదా, అక్కడికి ఇచ్చేసానండి. సో అందుకని మళ్ళీ అమ్మవారిని చేసుకున్నానండి. నేను ఈ విధంగా ఫస్ట్ ఇలా చేసి టెంపుల్లో ఇద్దామనుకున్నాను. కానీ ఎందుకో మరి కుదరనే లేదండి. అసలు చాలా కష్టపడ్డాను. మార్నింగ్ 8 o'clock నుంచి 2 o'clock వరకు కష్టపడ్డానండి. ఎలాగో కుదరనే లేదు అసలు. నాకు ఎందుకో ఏమో అర్థమే కాలేదు. ఎవ్రీ ఇయర్ చీర కట్టిస్తాము, ఆ చీర కట్టించే దగ్గరే ప్రతిసారి ఏదో కొత్తగా నేర్చుకున్నట్టే ఉంటుందన్నమాట. సో ఇంట్లో పారాయణం రోజు కోసం చేసుకున్న అమ్మవారు గుళ్ళో ఇచ్చాను. గుళ్ళోకి ఇద్దాము అనుకున్న అమ్మవారు నాకు ఇంట్లో ఉంది ఈసారి. అలా అయ్యింది. పర్లేదు, అమ్మవారు ఎలా చేయించుకుంటే అలాగే సేవ చేస్తాం మనం, అంతే. అది ఇలాగే జరగాలి అని మనం కోరుకుంటే అలా జరగదు. అమ్మవారు ఎలా తలుచుకుంటారో అలాగే జరుగుతుంది. సో అదనమాట. చూడండి ఎంత బాగా కుదురుకుందో చూడండి. మొత్తం అంతా డెకరేషను, ఇంకా మొత్తం డెకరేషన్ అంతా పాతదేనండి. ఆ చుట్టుపక్కల పెట్టినవన్నీ పాతవే. ఓన్లీ అమ్మవారు ఒక్కటి అక్కడ ఇంతకుముందు పెట్టిన అమ్మవారు మహాలక్ష్మి అలంకారం చేశాను. ఇప్పుడు ఇది గాయత్రి అలంకారం, అంతే తేడా. ఇంకా మిగిలినంతా సేమ్ అండి.
ఏంటో ఏంటో నాకు తెలియకుండానే ఎంతో ఆనందంగా ఉంది, ఇలా కుదురుకుంది కదా. ఇక్కడ అలంకారంలో కొంచెం చేంజ్ అయిందండి. గాయత్రి అమ్మవారిని చేశాను కదా, గాయత్రి అమ్మవారికి కలర్ఫుల్గా అమ్మవారి ఫేసులు పెడితే చాలా బాగుంటుందని ఈ కింద నుంచి తీసేసానండి. ఇంతకు ముందు చేసిన మహాలక్ష్మి అమ్మవారికి చేసినప్పుడు కింద అన్ని కలర్ఫుల్వి అన్ని 9 కలర్స్ పెట్టానండి. ఇప్పుడు గాయత్రీదేవికి తీసుకోవడం వల్ల 4 అమ్మవారి ఫేసులు, కింద ఆల్టర్నేటివ్స్ కలర్స్ పెట్టాను. ఒకటి ఎల్లో, ఒకటి కలరు, ఒకటి ఎల్లో, ఒకటి ఇంకో కలరు, ఒకటి ఎల్లో, ఒకటి ఇంకో కలరు. ఆ విధంగా కొంచెము చేంజ్ చేయాల్సి వచ్చిందనమాట. పైన కూడా ఒకటి మధ్యలో ఎల్లో అమ్మవారిని పెట్టి అటు ఇటు 2 కలర్స్ లాగా పెట్టాను అనమాట. ఇటు 2 వేరే కలర్స్, అటు 2 వేరే కలర్స్. ఆ విధంగా పెట్టడం వల్ల ఇక్కడ చేంజ్ చేయాల్సి వచ్చింది కదా. అండ్ ఇక్కడ చూడండి ప్లేట్స్, మొన్నంతా పూజ రోజు వరకు ఈ ప్లేట్స్ అన్నీ ఖాళీగా ఉండే, ఇప్పుడేమో చూడండి అన్నీ శుభప్రదంగా ఉండేటివి. ఒక్క చీటీలు, జాకెట్ పీసులు, గాజులు, పళ్ళు, కుంకుమ పసుపు చీటీలు, ఇలాగా 5 పెట్టానండి. ఇంకొక ప్లేట్ పెడతాను, పువ్వులు పెట్టి పువ్వులు కూడా ఒక ప్లేట్లో పెడతానండి. ఓకేనా. అండ్ అలాగే ఇంకేం మార్చానంటే పూజ రోజుకి ఇక్కడ చూడండి మనకి పువ్వుల కుండీలు స్టోర్లో వెళ్ళి కొనుక్కొచ్చానండి. నిజం పువ్వులే, ప్లాస్టిక్ పూలు కాదు, నిజం పూలే వెళ్ళి కొనుక్కొచ్చి ఇటువైపు పెట్టానండి. ఒక సైడ్ ఏమో తెల్ల పూలు పెట్టాను, ఇంకో సైడ్ ఏమో చూడండి ఇలాగా కలర్ఫుల్ పూలు పెట్టాను అనమాట. ఈ కలర్వి పెట్టాను. ఆ విధంగా మొత్తం ఓవరాల్ లుక్ చూడండి ఈ విధంగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.